లొకేషన్. సో సేమ్ కొల్లూరు రోడ్, వెల్మెల రోడ్, ఈ 2 రోడ్లు నుంచి యాక్సెస్ లో ఉన్నది ఇది లహరి రిసార్ట్స్. ఈ ఏరియా ఓకే. లహరి రిసార్ట్స్ లో ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇది లహరి రిసార్ట్స్ మెయిన్ ఎంట్రన్స్ గేట్. దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ వెల్మెల రోడ్ లో నుంచి లోపలికి వస్తే మనకి ఇక్కడ విల్లాస్ కమ్యూనిటీ ఉంది. ఇక్కడ ఆదిత్రి వాళ్ళ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కాకతీయ వాళ్ళది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మేఫేర్ వాళ్ళవి విల్లాస్ ఉన్నాయి. దీని తర్వాత గ్రీన్ సిటీ డ్యూక్స్ కౌంటీ ఇది ప్రాజెక్ట్. దీంట్లో 44,000 per square yard సేల్ అవుతుంది. దీని నుంచి కొంచెం ముందుకెళ్తే లహరి రిసార్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ డ్యూక్స్ కౌంటీ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు, ట్రావెల్ చేస్తే లహరి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 45,000 ఉన్న బెల్ట్ లో మనకి లహరిలో 25 నుంచి 30 మధ్యలో ఇవాళ దొరుకుతున్నాయి. సో ఇది లహరి మెయిన్ ఎంట్రన్స్. ఇందులోంచి వస్తే ఈ మార్కింగ్ ఉన్నది హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ లో మన క్లయింట్స్ కి అరౌండ్ 36,000 per square yard లో. ఇదేంటంటే హౌసింగ్ కమ్యూనిటీ, అన్ని విల్లాస్ ఉన్నాయి, ఒక 2 ప్లాట్స్ ఉన్నాయి. మనం ఆ 2 ప్లాట్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అరౌండ్ 36,000 పడుతుంది హౌసింగ్ కమ్యూనిటీలో. ఈ ప్లాట్ తీసుకోవచ్చు. ఇది ఫుల్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, బ్యాంక్ లోన్స్ కూడా అందరూ తీసుకున్న ప్రాజెక్ట్. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ అనేది లహరి ఇంటర్నల్ రోడ్స్. లహరి ఇంటర్నల్ 100 feet రోడ్స్ అన్నమాట. ఈ రోడ్ ఫేసింగ్ లో మనకి ఈ ప్లాట్ వచ్చింది. సో ఈ ప్లాట్ వచ్చేసి 120 డెప్త్, 67 feet విడ్త్. సో ఇందులో స్కోప్ ఏంటంటే మనకి 2 triple bedrooms వస్తాయి. 2 కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి. చాలా లావిష్ గా అరౌండ్ 2,200 SFT అపార్ట్మెంట్స్ మనం కట్టుకోవచ్చు. సో దీని అప్రోచ్ కూడా చూస్తే ఇక్కడ కొల్లూరు ఎగ్జిట్ నుంచి స్టార్ట్ అయితే ఇది 100 feet రోడ్ లో ట్రావెల్ అవుతూ మళ్ళీ 100 feet రోడ్ లో డైరెక్ట్ సైట్ కి రావచ్చు. అంటే టోటల్ అంతా 100 feet జర్నీ, ఎక్కడ కూడా సబ్ రోడ్కి వెళ్ళే పని లేదు. ఈ లేఅవుట్ తీసుకుంటే దీనిలో ఇక్కడ వరకు 100 feet వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి 40 feet లో వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్. ఇది కూడా అంతే. ఈ వెల్మల రోడ్ లో 100 feet రోడ్ లో వస్తే మళ్ళీ ఇది కూడా 100 feet రోడ్. ఇక్కడికి వచ్చాక ఈ లేఅవుట్, ఇది హెచ్ఎండి లేఅవుట్. ఇది మన క్లయింట్లకి అరౌండ్ 34,000-35,000 పడుతుంది. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్. సో కనెక్టివిటీస్ వైజ్ చూసుకుంటే ఈ ఎల్లో కలర్ మార్కింగ్ ఉన్నాయన్నీ 120 feet రోడ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 2 ఇది. సో ఇక్కడ మై హోమ్ త్రిదశ, మై హోమ్ అంకుర, ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ 32 floors హై రైజ్ కమ్యూనిటీ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ అంతా హై రైజ్లన్నీ ఈ రోడ్లో వస్తున్నాయి. సో ఐదర్ మనం లహరికి ఈ రోడ్లోంచి రావచ్చు లేదా వెల్మెల్ రోడ్లోంచి రావచ్చు. ఫ్యూచర్ కనెక్టివిటీ వైజ్గా ఇది ది బెస్ట్ హౌసింగ్ కన్స్ట్రక్షన్కి లహరి అనేది. సో ఇవి తేజ మనం పిచ్ చేస్తున్న 3 ప్రాజెక్ట్స్. ఈ ప్లాట్ ఈ పర్టికులర్ ప్లాట్ వచ్చేసి స్క్వేర్ యార్డ్ అరౌండ్ 27,000 వరకు పడుతుంది. 100 feet రోడ్ ఉంది కాబట్టి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా తేజ? క్వశ్చన్స్ అదే సార్, ఇది పెద్ద 100 feet ఒకటి కూడా ఉంది. 100 feet కి అది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది టోటల్ గా? ఇది 886 square yards ఉంది ఈ ప్లాట్. 67 feet విడ్త్ వస్తుంది, డెప్త్ 120 వస్తుంది. సో మనకు అపార్ట్మెంట్స్ ఇట్లా ఒక అపార్ట్మెంట్, ఇలా ఒక అపార్ట్మెంట్, ఈస్ట్ ఫేస్ పెట్టుకోవచ్చు 2. 26-27 పడుతున్నారు కదా స్క్వేర్ యార్డ్. ఇది 27 దాకా పడుతుంది 100 feet కాబట్టి. ఇప్పుడు మనం లోపల రేట్లు వేరు ఉంటాయి. 100 feet రోడ్, 100 feet కూడా ఎలా ఉంటుందంటే మీకు జూమ్ చేసి చూడొచ్చు. మధ్యలో 20 feet గ్రీన్ బెల్ట్ ఉంటుంది, 40 feet రోడ్, 40 feet రోడ్, 40, 80 + 20 గ్రీన్ బెల్ట్. ఇట్లా ప్రాపర్ ప్లాన్ అన్నమాట. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా రోడ్డు. సో 20 feet అనేది గ్రీన్ బెల్ట్, ఇటు 40 తీశారు. దీనిలో కావాలంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది గెస్ట్ హౌస్లు అవి కట్టి రెంట్లకి ఇస్తున్నారు. అలా టెంపరీగా రెవెన్యూ జనరేట్ చేయడానికి కూడా గెస్ట్ హౌస్లు కట్టి రెంట్లకి ఇవ్వచ్చు. బట్ అది దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్, దానికి వేరే ప్యాషన్ ఉండాలి.
బట్ మనం ఇన్వెస్టర్స్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని ఎగ్జిట్ అవుతారు. లేదు ఏదైనా టీమ్ వాళ్ళే 10 పీపుల్ మంచి లావిష్ అపార్ట్మెంట్స్ పెద్ద సైజులు కావాలి, 2200 2300 సైజులు కావాలి అనుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. బాగా ఇప్పుడు పెద్ద దీనికైతే సైజ్ హెచ్ఎండి లేదు కదా, మనం అప్లై చేసుకోవాలి మళ్ళీ. అంటే బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసుకోవచ్చు. ఎలా స్టే చేసుకో అది, ఒకవేళ క్లయింట్ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్స్పెన్స్. ఇంకా ఆబ్వియస్గా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళే పెట్టుకోవాలి, హౌస్ కన్స్ట్రక్షన్ మనీ కూడా. అదేలే. ఇప్పుడు ఇండియాలో ఒక క్లయింట్ కొనుక్కోవాలంటే 2.4 చేంజ్ అవుతుంది, 2.4 క్రోర్ చేంజ్ అవుతుంది కదా. అంతే, అరౌండ్ 2.3 2.4 మధ్యలో రిజిస్ట్రేషన్ ఉమ్, ఛార్జీలు కలిపి 25 lakh అవుతుంది ఇందులో ఒక షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే. ఉమ్. ఉమ్, ఇంతకుముందు చేసే మనం ఫ్రాక్షన్ ఓనర్షిప్ చేయాలన్నా కూడా ఆల్మోస్ట్ 24 lakhs పెట్టాలి ఒక క్లయింట్, 10 మెంబర్స్ తీసుకుందాం అనుకున్నా కూడా. ఉమ్. ఇంత లేదంటే ఇంక మనం ఎల్ఎల్పి మోడల్లో చేసింది చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు లాస్ట్ టైం ప్రైజెస్ వేరు కదా తేజ, అండ్ అవి సైజెస్ వేరు. అదే లాస్ట్ టైం ప్రైస్ మనం చేసిన 23కి అట్లా చేసాము, ఇప్పుడు 26 పోయింది కదా ఆల్మోస్ట్. అంతే అంతే. ఇంతకుముందు 23కి చేసాం, ఇప్పుడు 26 27 దాకా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు 40 feet రోడ్డు, ఇది 100 feet రోడ్డు 100 అంతే. ఫీట్ రోడ్, అదే లేదా, ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది దానికి. అదొక అడ్వాంటేజ్. ఉమ్, అదే అయితే మనకి 24 lakhs సెగ్మెంట్ లో ఒక 10 క్లయింట్స్ కావాల్సి వస్తుంది, లేదంటే ఇంక ఎల్ఎల్పి ద్వారా చేయాల్సి వస్తుంది. లేదంటే ఎల్ఎల్పి ద్వారా చేయాల్సి వస్తుంది. ఈ ఉమ్, లోన్ తీసుకుంటే ఇప్పుడు దీంట్లో నీకు ఇదంతా హౌసింగే. ఇప్పుడు ఇది హౌసింగ్ ప్రాజెక్ట్, ఉమ్, ఇది హౌసింగ్, ఉమ్, ఇది హౌసింగే. ఉమ్. హౌసింగ్ దాంట్లోనే 2 ప్లాట్స్ ఉన్నాయి అనమాట. మనం స్కోప్ అయితే ఒక ప్లాట్ మీకు తీసుకుంటాం. అంటే ఈ చుట్టుపక్కల హెచ్ఎండి, ఇప్పుడు మనం 100 ఫీట్ రోడ్ ఒక బిట్ ఉంది కదా, దాని చుట్టుపక్కల హెచ్ఎండిఎస్ ఏమన్నా ఉన్నాయా రైట్ లో? ఆహా, హెచ్ఎండిఎస్ లేవు ఇప్పుడు, ఇవన్నీ నాన్ హెచ్ఎండిఏనే. ఇక్కడ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఇక్కడ అంటే ఉన్న ఇప్పుడు దానికి హెచ్ఎండిఏలో దీనికి ఎంత రీసేల్లో డిస్టెన్స్ ఉంటుంది సార్, ఆ ఏది ప్రైజా? హెచ్ఎండిఏకి? కాదు, డిస్టెన్స్. అంటే 100 ఫీట్ రోడ్డు హెచ్ఎండిఏ ప్లాట్ ఉంటే 35,000 లోపు ఇంపాసిబుల్, దొరకదు. ఏది ఈ బెల్ట్ లో ఉంటే. ఇప్పుడు ఎలాగో 26 అంటే 9,000 డిఫరెన్స్ ఉంది, 30% దాకా డిఫరెన్స్ ఉంది. స్కోప్ డబల్ సో అవడానికి మనం స్కోప్ ఎంత, రేపు ఎన్ని ఎన్ని ఇయర్స్ లో ఉంటుంది? డబుల్ అవడానికి స్కోప్ 4 years లో దీన్ని డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఓకే. అంటే ఇది మెయిన్ ఏంటంటే రేపు 4 ఉమ్, years తర్వాత ఉమ్. న్యూ సెట్ ఆఫ్ క్లయింట్స్ అపార్ట్మెంట్స్ కట్టుకోవాలనుకుంటే ఇది బెస్ట్ సైట్ అవుతుంది. అదేలే, ఇప్పుడు దీనికి అలా నియరెస్ట్ అపార్ట్మెంట్స్ అంటే ఎంత దూరంలో ఉన్నాయి? దీనికి నియరెస్ట్ అపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నాయి? యాజ్ ఆఫ్ నౌ అపార్ట్మెంట్ కల్చర్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ లో అపార్ట్మెంట్ ఉంది, ఉహుం. ఇది అపార్ట్మెంట్. ఉమ్. కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా, కష్టంగా ఇది ఒక కనబడుతుంది. హైరేజ్ అపార్ట్మెంట్. ఉమ్, ఓకే, ఉమ్, ఇక్కడ నుంచి డిస్టెన్స్ మెజర్ చేస్తే అరౌండ్ ఈ పాయింట్ నుంచి లహరి గేట్ ఒక 1.5 kilometer ఉంటుంది. ఉమ్. ఇది లహరిలో ఇది ఒక 0.5 kilometer ఉంటుంది. అదే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్, అంటే అంటే అంతే 3-4 ఇయర్స్ పడుతుంది అపార్ట్మెంట్ కలిసి రావడానికి మళ్ళీ. 2 kilometers వరకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఉమ్, అండ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ నీకు ఏంటంటే మార్కెట్ లో ఉంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఉమ్, లేదా ఈ లేఅవుట్స్ అన్నిట్లో 200 square లో కట్టలేరు అపార్ట్మెంట్. ఉమ్. నీకు అపార్ట్మెంట్స్ అంటూ కట్టగలిగేది లహరీలోనే, ఎందుకంటే ఇక్కడ 600 సైజులు అంటే ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఇక్కడే కట్టుకోగలం. అదేలే. మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఐదర్ నువ్వు హై రైజ్ అపార్ట్మెంట్కి వెళ్తావు, అది ఎకరాల్లో కడతాడు వాడు. ఉమ్. అంతేగాని ఒక గ్రూప్ గా మనం లో కాస్ట్ అఫోర్డబుల్ గా మనం కట్టుకోగలిగేది మాత్రం ఈ లేఅవుట్ లోనే స్కోప్ ఉంది. మినిమం 600 గజాలు ఉండాలి అపార్ట్మెంట్ కట్టాలంటే. ఉమ్. ఈ హెచ్ఎండి లేఅవుట్స్ అన్ని కూడా 200, మ్యాక్స్ ఉంటే 300, అంతకు మించి ఉండవు. సో నువ్వు హెచ్ఎండిఏ ఏ లేఅవుట్ లోనూ అపార్ట్మెంట్ కట్టలేవు. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వస్తుంది ఓవరాల్ ఇక్కడ నుంచి? మెజర్ చేద్దాం. సో ఓకే, మన సెటిలైట్ లోకి వెళ్దాము.
తేజ, హలో. సార్ చెప్పండి. ఉన్నావు కదా, ఓకే. సో ఇప్పుడు మనం, ఇది సైట్, ఉమ్, ఈ పిన్. సో ఇక్కడ నుంచి ఉమ్, మెజర్ డిస్టెన్స్ చేస్తే, అంటే యాక్చువల్లీ ఇటు నుంచి కాదు, రివర్స్లో వద్దాం. రివర్స్ అంటే ఓఆర్ఆర్ నుంచి వద్దాము. ఉమ్, సో ఓఆర్ఆర్ నుంచి ఇది అవుటర్ రింగ్ రోడ్. సో మెజర్ డిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. సో ఇదంతా 4 కిలోమీటర్స్ ఉమ్, అండ్ 3.5 కిలోమీటర్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. అంటే మనం ఉమ్, చూసిన అపార్ట్మెంట్ అరౌండ్ 3.5 km లో ఉంది అవుటర్ రింగ్ రోడ్. ఉమ్, ఉమ్, ఈ పాయింట్ నుంచి మనకి డ్యూక్స్ కౌంటీ 1.5 km ఉంది. ఓకే. ఉమ్, అక్కడ నుంచి లహరి రిసార్ట్స్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనేది యాక్యురేట్ గా 7.38 km ఉంది. ఉమ్, ఈ కేఎం కూడా 100 feet రోడ్ మాస్టర్ ప్లాన్ లో, అంటే అరౌండ్ ఉమ్. 8 minutes రీచ్ కావచ్చు ఎగ్జిట్ దిగాక. 8 minutes ఓకే, లోనా? అంతే. ఓకే. ఇప్పుడు కొంచెం రోడ్డు కచ్చా రోడ్ ఉంది, కానీ వన్స్ 120 feet రోడ్ ఫార్మ్ అయితే అంటే నెక్స్ట్ 4 years లో అది ఫార్మ్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొంతవరకు ఒక మేజర్ రోడ్డు ఈ 5 kilometers వచ్చేసింది. 5 km వరకు రోడ్ ఉంది, మంచి రోడ్ ఉంది, ఓకే. 6 feet బీటింగ్ ఉంది. నెక్స్ట్ లేనిది 2.5 kilometerకే లేదు. వన్స్ ఈ రోడ్ ఓకే. వేస్తే ఇక్కడ రేట్లు పెరుగుతాయి. అది అదేలే. వేయక ముందే మనం కొనాలా. సో ఇక్కడ 7.3 ఉంది కదా, లోపలికి అరౌండ్ ఇది 8.99, అంటే 1.5 km దీని లెంత్ ఉంది లహరి రిసార్ట్స్ రోడ్. ఓకే. సో ఓవరాల్ గా మనకి 9 kilometers ఉంది ఈ పర్టికులర్ సైట్ ఓవరాల్ ఎగ్జిట్ కి. 9 km 100 feet రోడ్డే ఉంది. ఓకే. ఓకే. ఓకేనా. అదొక దారి ఉంది. సేమ్ వే మనం కావాలంటే మళ్ళీ ఇలా ఇటువైపు కూడా రావచ్చు. ఫ్యూచర్ లో ఏ రోడ్ ఫస్ట్ వేస్తే అటు నుంచి వస్తుంది. అదేలే. అటైనా 9 అంటే 2 ఉంటది, రోడ్స్ ఉన్నాయి ఇటైనా ఇప్పుడు. 9 ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఉంటుంది. అంటే ఇలా హ్మ్. ఇప్పుడు దీన్నే రివర్స్ లో వెళ్ళామనుకో, హ్మ్. ఇక్కడ నుంచి ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇలా వచ్చి, సో ఇందాక 9 ఉంది కదా, హ్మ్. సో ఇక్కడికి రావడానికి ఇది 20 అయింది. హ్మ్. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ ఇటు 9 అటు 9 ఆర్ అది 9 ఈక్వల్ మధ్యలో 10 ఉన్నట్లు అదేలే. 10. సెంటర్ లో ఉంది. సో హ్మ్. మనకి రెండు రోడ్స్ ఉన్నాయి, రెండు 100 feet రోడ్స్. ఇలా వెళ్ళి హ్మ్. ఇలా వెళ్ళొచ్చు, ఆప్షన్ 1. హ్మ్. ఆప్షన్ ఇటు దిగి ఈ రోడ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. హ్మ్. ఈ కనెక్టివిటీ వచ్చినా సరిపోద్ది, ఇక్కడ ఈ కొంచెం కనెక్టివిటీ వచ్చినా సరిపోద్ది. రెండు వైపుల నుంచి కనెక్టివిటీ రెడీగా ఉన్నాయి. ఎటు హ్మ్. నుంచి కనెక్ట్ అయినా మనకి ఈ సైట్ లైవ్ లోకి వచ్చేస్తుంది. అదేలే. ఉమ్. హ్మ్. ఎటు నుంచి పోయినా ఒక 10-15 minutes రీచ్ అయిపోవచ్చు. అంతే, మ్యాక్స్ 10 minutes. రోడ్స్ కంప్లీట్ హ్మ్. అయితే 10 minutes లో వెళ్ళొచ్చు ఎగ్జిట్ అదేలే. నుంచి. మీకు హ్మ్. ఎగ్జిక్యూటివ్ లో ఇక్కడ ల్యాండ్స్ అరౌండ్ చాలా కాస్ట్ ఉన్నాయి. హ్మ్. తెల్లాపూర్ బెల్ట్ అంతా, నల్లగండ్ల బెల్ట్, తెల్లాపూర్, ఇప్పుడు నల్లగండ్ల నుంచి ఇక్కడికి 5 minutes లో రావచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఓవరాల్ గా నల్లగండ్ల నుంచి ఒక 10-15 minutes లో ఈ సైడ్ పాయింట్లకి రీచ్ అయిపోవచ్చు. అదేలే. ఇప్పుడు నల్లగండ్లలో తీసుకుంటే నీకు గజం ఎక్కడ తీసుకున్నా 1,10,000 అట్లా ఉంది. హ్మ్. సో అక్కడ నుంచి 15 minutes లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ లో మనకు అరౌండ్ చాలా తక్కువలో ఉన్నాయి. సో ఈ బెల్ట్ లో అదే. ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 5 years లో హ్మ్. ఆబ్వియస్ గా ఇక్కడ పెరుగుతున్నప్పుడు అఫోర్డబుల్ సెగ్మెంట్ ఇంక ఇటు మైగ్రేట్ కావాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు, ఇక్కడికి వచ్చేస్తాం. హ్మ్. హ్మ్. అప్పటికి మన దగ్గర ఇన్వెంటరీ ఉంటే, నంబర్ ఆఫ్ హ్మ్. ప్లాట్స్ ఉంటే, దెన్ వీ కెన్ మనమే మన కొత్త కస్టమర్లతో ఇన్వెస్ట్ చేపించి వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఇదేలే మనం అనుకునేది కలిసి రాదు కదా, అపార్ట్మెంట్ కలిసి మనమే స్టార్ట్ చేద్దామని. అంతే, హ్మ్. అంతే, అంతే. హ్మ్. ఉమ్. ఇంకేమైనా క్వశ్చన్స్ అంటే ఉన్నాయి? మన ప్రీవియస్ వెంచర్స్ కి దీనికి ఎంత దూరం ఉంది? మనం ప్రీవియస్ తీసుకున్న ఇది మన ప్లాట్స్ కి. ప్రీవియస్ వెంచర్ ఇది. మన హ్మ్. ప్రీవియస్ వెంచర్ ఇది. ఈ బెల్ట్ లో తీసుకున్నాం. ఆహాహాహా. ప్రీవియస్ లో ఆ. ఈ బెల్ట్ లో తీసుకున్నాం. ఇప్పుడు హ్మ్. తీసుకునేది ఇక్కడ ఉంది. అంటే ఈ రెండింటికి గ్యాప్ ఇది ఇంతే, అదేలే. నియర్ బై హ్మ్. లోనే ఉంది. హుహుహుహు. ఇక్కడ, ఇక్కడ. హ్మ్. హ్మ్. ఉంది. ఆహా.
ఇప్పుడు హెచ్ఎండిఏ అర్థమైందా? బిట్ మనం మాట్లాడినాం కదా ఇంతసేపు. ఇది ఓకేలే, ఇప్పుడు నాకు అర్థమైంది. 100 హెచ్ఎండిఏ పెడితే ఇప్పుడు హెచ్ఎండిఏ బిట్ హెచ్ఎండి ఒక్కసారి. ఇప్పుడు ఇది ఉంది కదా, హెచ్ఎండిఏ తీసుకుంటే మనకి ఓఆర్ఆర్ నుంచి 7.5లో ఇది ఉంది కదా, 7.5 ఇక్కడ అరౌండ్ పోనీ 7.75 నుంచి ఇక్కడికి వచ్చాం లోపలికి, అంటే 8.5 కేఎంలో హెచ్ఎండిఏ ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ హెచ్ఎండి. ఓకే ఓకే. ఇది 8.5 ఉంటుంది, ఇది ఇంకొంచెం ఇంకో 2 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి, 10.5 ఉంటుంది. అదేలే. ఉమ్. ఇది వీటి సైజ్ ఎంత ఉంది సార్ హెచ్ఎండి? హెచ్ఎండి 250 240 ఒక దాంట్లో ఉంది, 260 ఒక దాంట్లో ఉంది, అట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. రెండు లేఅవుట్స్ ఉన్నాయి, రెండిట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అయితే ఇవి కూడా ఆల్మోస్ట్ 90 lakhs పడతాయి. ఒకవేళ ఎవరైనా ఇండివిజువల్ కొనుక్కోవాలంటే 90 అంతే lakhs పడతాయి. అంతే 90 పెట్టాలి individual వీటిలో కూడా కొనాలి. చేయొచ్చా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లో? ఫ్రాక్షనల్ ఓనర్షిప్ చేయొచ్చు, మనం ఇన్వెస్ట్ చేసుకుంటాము, 4 years తర్వాత ఎగ్జిట్ అయిపోతాం అంతే. దీని స్కోప్ ఎట్లుంటుంది? గ్రూప్ గా ఇది ఎన్ని ఇయర్స్ 6 డబుల్ అయ్యే మెంబర్స్ ఛాన్స్? దాటకుండా ప్లాన్ చేస్తాం. 6 మెంబర్స్ దాటు డబుల్ అయ్యే ఛాన్స్ అనే దాన్ని ఎలా కొలుస్తామంటే అక్కడ ఇల్లు కడుతున్నారా లేదా అనే ఫ్యాక్టరే. మిగతా అన్ని వాళ్ళు వీళ్ళు చెప్పేవి డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే మాటలు చాలా మంది చెప్తున్నారు, బట్ అవి వర్కౌట్ కావట్లేదు. అదేలే. సో 20% ఇయర్ ఆన్ ఇయర్ ఈజ్ ఎ వెరీ గుడ్ రియల్ ఎస్టేట్, అది జెన్యూన్ మార్కెట్. అదేలే. సో 4 to 5 years మధ్యలో డబుల్ అవుతుంది. ఫ్యాక్టర్స్ ఏంటి, నీకు 100 feet రోడ్ ముందు వేసేసాడు అనుకో కొంచెం ముందు అవుతుంది, ఆ చుట్టూ ఇల్లు ఫాస్ట్ కట్టేశాడు అనుకో కొంచెం ముందు అవుతుంది. ఇట్లాంటి 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ 20% ఇయర్ ఆన్ ఇయర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ సేఫ్టీ. ముందు ఏంటంటే సేఫ్టీ ఫస్ట్ అప్రోచ్ మనది. అదేలే. ఇంకా తేడా అనేది రాకూడదు, అసెట్ కొంటే సేఫ్ అండ్ స్టేబుల్ అసెట్స్ కొంటున్నాం అట్లా. అదేలే. ఓనర్ అయితే లహరినే కదా? మొత్తం లహరీనే. ఇంతకుముందు చేసాం కాబట్టి. మనం ఇంతకుముందు చేసినాయని ఇప్పుడు ఆల్మోస్ట్ 12 ప్లాట్లు చేసాము లహరీతో. అవన్నీ ఈ లేఅవుట్ లో ఉన్నాయి. ఇంకా ఈ లేఅవుట్ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ హైటెన్షన్ లైన్ దగ్గరది ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఇది హైటెన్షన్ లైన్ తేజ. ఈ స్కూల్ ఉందా, ఈ స్కూల్ ఇటుపక్క హైటెన్షన్ లైన్, మధ్యలో స్కూల్ ఉంటుంది. ఇలా లైన్ వెళ్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. నీకు కనిపిస్తుంది నా స్క్రీన్? స్క్రీన్ కనబడుతుంది. ఇప్పుడు నేను చూపెట్టేది మౌస్ కనిపిస్తుందా? కనబడుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను మెజర్మెంట్ క్లియర్ చేస్తున్నా. సో నీకు హైటెన్షన్ లైన్ ఇలా ఉంటుంది, మెజర్ డిస్టెన్స్ తీసుకుంటే ఇది లైన్. ఓకే, సేమ్ వే టూ సైడ్స్ ఉంటుంది కదా హైటెన్షన్ లైన్, అంటే రెండు ఉన్నాయి అనమాట, ఒకటి కాకుండా. ఇక్కడ లైన్ ఇక్కడ లైన్ వెళ్ళింది. సో ఇక్కడ ఒక ప్లాట్ ఉందన్నమాట. ఈ కార్నర్ ఈ ల్యాండ్స్ సంభవ సార్ కొన్నారు. ఇక్కడ ఇలా ఒక ప్లాట్ ఉంది. సో ఇది హైటెన్షన్ లైన్ కి బఫర్ జోన్ దాటాక కూడా 10 feet వస్తుంది, కానీ ఇక అది మనం వద్దనుకుంటే వద్దు. అది వద్దులేండి, మనం చూడాలంటే రెండు చూద్దాము. హైటెన్షన్ లైన్ ఉంది కదా మనకి, ఎందుకంటే హైటెన్షన్ లైన్ చిన్న నెగిటివ్ కూడా పెట్టుకోవద్దు, పాజిటివ్ సైడే చేసుకుందాం. అదే అదే. యా, ఇది ఇంతకు ల్యాండ్ ముందు చేసి టైటిల్స్ అయితే క్లియర్ ఉన్నాయి కదండి? టైటిల్ పక్కా క్లియర్ ఇవ్వండి, అన్ని డైరెక్ట్ హరిబాబు గారి దగ్గర కొనుక్కున్నాం, మనం బయట మార్కెట్ లో కొనట్లేదు. ఓకే. ఈ లేఅవుట్ లో ఎన్ని కాంపౌండ్ వాల్స్ కూడా మన క్లయింట్స్ కట్టుకున్నాయి చాలా వరకు. ఓకే ఓకే. రైట్ సార్, అంతే ఒకసారి చూద్దాము. అంటే ప్రమోట్ చేస్తాం జస్ట్, అంటే ఎవరైనా ఇండివిజువల్ కొనుక్కుంటారా? ఇండివిజువల్ కొనుక్కునే బడ్జెట్ కొనుక్కోనియండి. 80 lakhs 90 lakhs సెగ్మెంట్ లో ఎవరైనా కొనుక్కుంటే అంత కొనుక్కోండి. పెట్టడం అనేది అది ఓకే, బట్ ఏదైనా ఇప్పుడు ప్రమోట్ చేయండి. ఇప్పుడు మన ఫండ్ 1 crore బిలో అవుతుంది అనుకుంటేనేమో విల్ గో విత్ హెచ్ఎండిఏ ప్లాట్. లేదు 2 crores దా రీచ్ అవుతుంది అనుకుంటే 2.3 2.4 మీట్ అయింది అనుకుంటే విల్ గో విత్ దట్ 880 square 100 feet రోడ్. లేదు 150 దాకా వచ్చి మధ్యలో ఆగుతుందంటే ఇంకొక 600 గజాల కోసం నేను సర్చ్ చేస్తున్నా, ఏదైనా మంచిది 600 వస్తే దెన్ విల్ గో విత్ దట్. ఓకే ఓకే సార్. ఓకేనా, లెట్స్ కీప్ అవర్ ఆప్షన్స్ ఓపెన్. సో కస్టమర్ మనది స్కోప్ ఇది, లాస్ట్ టైం ఇలా చేసాము ఇలా చేసాము. టోటల్ గా ఈ లేఅవుట్ విజన్ ఏంటి, ఆల్రెడీ నల్లగండ్ల డెవలప్ అయింది, ఇప్పుడు తెల్లాపూర్ అయిపోతుంది. దీని తర్వాత ఇక్కడికి వస్తారు, 4 years పడుతుంది ఇక్కడ పోవడానికి, 4-5 years. ఈ లోపు మనం ల్యాండ్ బ్యాంక్ హోల్డ్ చేసుకుంటున్నాం అంతే. సో ఆ ల్యాండ్ బ్యాంక్ అనేది మనకు దొరికే బడ్జెట్ ని బట్టి అవైలబిలిటీని బట్టి మనం బ్లాక్ చేస్తాం. ఓకేనా, సో ఎంత కలెక్ట్ చేయగలం అనేది ఒక అసెస్మెంట్ తెచ్చుకోండి, ఆప్షన్స్ ఓపెన్ గా పెట్టుకోండి. 1 crore అయితే ఒకటి, 1.5 crore అయితే ఒకటి, 2 crores అయితే
రైట్ 2 రైట్ దాటుతుందంటే దానికి వెళ్దాం. ఇంకా ఉన్నాయి అదేలే 6 crore ఉమ్. బడ్జెట్లో అయితే అమ్మ ఎక్సలెంట్ అంటే ప్లాట్ 4 years తర్వాత మనం అపార్ట్మెంట్ కల్చర్ వస్తే మనమే కట్టేస్తాం కానీ అపార్ట్మెంట్ అది ఎగ్జాక్ట్లీ. కాదు. ఇది 4 years తర్వాత మనం ఇప్పుడైతే మోడల్ అయితే ఎగ్జిట్ మోడల్ కింద ప్లాన్ చేద్దాము 4 years తర్వాత అంతే. నీకు 4 అపార్ట్మెంట్ ఇయర్స్ తర్వాత కల్చర్ మనమే వస్తే తీసుకొని క్లయింట్లకి చేసేద్దాం. అదేలే ఇప్పుడు మొన్న నీకు నేను చెప్పాను కదా తేజ 6 crores బడ్జెట్ ఉంటే ఇక్కడ ఉమ్, ఉందన్నమాట. 2700 స్క్వేర్ యార్డ్స్ ఉమ్, ఇది ప్లాట్. ఉమ్, ఇలా వస్తుంది. సో ఎక్సలెంట్ అపార్ట్మెంట్ వస్తుంది అనమాట దీంట్లో. ఉమ్, ఉమ్, ఓకే, రూట్ వచ్చేసి ఇది రూట్ ఇక్కడికి. సో ఆల్మోస్ట్ ఒక 800 మీటర్స్ ఉంది ఏది ఉమ్, రిసార్ట్స్ రోడ్ నుంచి. అదేలే సో ఇది 6 crore సెగ్మెంట్ అంటే 2700 స్క్వేర్ యార్డ్స్. ఇది చాలా పెద్ద ప్లాట్. కానీ అదేలే దీంట్లో కూడా స్కోప్ ఉంది కానీ అంత బడ్జెట్ మనకి ఇప్పుడు అంత ఇన్వెస్టర్స్ లేరు. అదేలే అట్లా. ఓకేనా? ఓకే సార్ ఓకే తేజ, రైట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీప్ కన్నా అడగమనండి, యా నేను చెప్పండి.